గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్లో మన బ్రహ్మానందం గారి అబ్బాయి రాజా గౌతమ్ లీడ్ యాక్టర్గా వచ్చిన బ్రేక్అవుట్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మోనోఫోబియా అనే మెంటల్ డిసార్డర్, అంటే ఒంటరిగా ఉండాలంటే విపరీతంగా భయపడే మన హీరో ఏమో సడన్గా ఒకరోజు ఒక రూమ్లో ఇరుక్కుపోతాడనమాట. తను ఎంత ట్రై చేసినా సరే ఆ రూమ్ డోర్స్ అయితే ఓపెన్ అవ్వవు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఒంటరిగా ఉండాలంటే భయపడే మన హీరో ఆ రూమ్లో ఇరుక్కుపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేసినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఏదైతే పాయింట్ ఎంచుకున్నాడో ఆ పాయింట్ అయితే చాలా రిఫ్రెషివ్గా సూపర్బ్ ఉంది. అలాగే ఇందులో లీడ్ యాక్టర్గా చేసిన రాజా గౌతమ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్టే కానీ, రూమ్లో ఇరుక్కున్న వ్యక్తి ఆ రూమ్ నుంచి బయటికి రావడానికి తను చేసిన ప్రయత్నాలే కానీ, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనే చెప్పాలి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ మూవీకి బీజిఎం అయితే బాగా హెల్ప్ అయిందనమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పర్లేదు, బాగానే ఉంది ఇందులో. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మనలో ఏదైతే ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ని వీళ్ళు ఈ మూవీ ఎండింగ్ వరకు తీసుకెళ్ళలేకపోయారనే చెప్పాలి. అలాగే దీని డ్యూరేషన్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం స్టోరీ ఒక్క రూమ్లోనే జరగడం వల్ల మూవీ అయితే స్లో పేస్లో రన్ అవుతుందేమో అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ బ్రేక్అవుట్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.